నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతా ఆవరించిన చైతన్యదాయక శక్తినే నారాయణ తత్వంగా నారాయణ ఉపనిషత్ వర్ణించింది. విశ్వమంతా పరివ్యాప్తమైన శక్తిని విష్ణు శక్తి అంటారు. పారమార్థికమైన విరాట్మూర్తిగా విష్ణువు దర్శనమిస్తాడు. వైకుంఠనాథుడు, శ్రీహరి, లక్ష్మీనారాయణుడు, విష్ణువు ఇలా ఎన్నో పేర్లతో శ్రీ మహావిష్ణువును మన ఆర్షధర్మంలో వ్యవహరిస్తారు. అయితే విష్ణువుకి అత్యంత ప్రియమైన నామం నారాయణుడు. నారాయణ అనేది తత్వచిహ్నం. ఆ నామధేయంతో అమరత్వ సిద్ధిని భక్తులకు అందించడానికి అమర నారాయణ స్వామిగా కర్ణాటక రాష్ట్రంలోని కైవారలో అర్చామూర్తిగా స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ చింతామణి తాలూకాలో ఉన్న కైవారం ఆధ్యాత్మిక సన్నిధిగా దివ్య ప్రభల్ని వెదజల్లుతోంది. శ్రీక్షేత్రంగా వ్యవహరించే ఈ పావన సన్నిధి సార్థక నామధేయంతో అలరారుతోంది. కన్నడ సీమలోనే ఖ్యాతిగాంచిన ప్రసిద్ధ యోగి సద్గురు నారాయణప్ప మూర్తిమత్వంతో తాత్విక చింతనతో ఈ ప్రాంతం పునీతమయింది. ఎన్నెన్నో ఆలయాలు, దేవళాలు, ఆధ్యాత్మిక సన్నిధానాలతో కైవారం కైమోడ్పులు సమర్పించదగిన కైవల్యధామంగా అలరారుతోంది. ఆ సంవిధానంలోనిదే అపురూపమైన వైష్ణవ సన్నిధి అమరనారాయణుడి దివ్య పెన్నిధి. నారాయణుడు అమరత్వ సిద్ధిని ఈ దివ్య సన్నిధానంలో ప్రస్ఫుటం చేయడంతో ఈ మంగళకర క్షేత్రం అమరనారాయణుడి దేవస్థానంగా ప్రఖ్యాతిగాంచింది. భగవచ్చక్తి విశ్వమంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి అలాంటి విశ్వరూపుడిని విష్ణువుగా వ్యవహరిస్తారు. జన్మరాహిత్యాన్ని అనుగ్రహించే దైవం విష్ణువు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 10 అవతారాలతో పరమాత్మ తన రూప, గుణ, లీల, మహిమా విశేషాలను ఆవిష్కరించాడు. ఆ 10 అవతారాల సమ్మేళన రూపం, మూలస్థాను స్వరూపం నారాయణ రూపం. స్థితికర్తగా సర్వసృష్టిని తన శ్రీధరత్వంతో స్థితిమంతం చేసే మహాశక్తియుతుడు శ్రీమన్నారాయణుడు. సర్వజనాకర్షణ శక్తితో తేజరిల్లే ఆ నారాయణతత్వం అమరనారాయణమూర్తిగా సాకారమైన భవ్య క్షేత్రమే కైవారంలోని ఈ దేవస్థానం. విశ్వస్థితి కారకత్వ రూపంగా నారాయణతత్వం ప్రస్ఫుటమవుతుంది. విశ్వపోషకుడైన శ్రీమన్నారాయణుడు సహజ సుందరమైన తేజస్సుతో విరాట్మూర్తిగా గర్భాలయంలో చతుర్భుజుడై దర్శనమిస్తాడు. సర్వజనాకర్షణంగా వర్ధిల్లే పరమాత్మనే శ్రీ మహావిష్ణువు అంటారని నారద పురాణం పేర్కొంది. భక్తుల్ని ఆకర్షించే రీతిలో శంకుచక్రాలు, గద, పద్మాన్ని ధరించి సౌందర్య రూపధారిగా అమరనారాయణుడు అద్భుత రీతిలో దర్శనమిస్తాడు. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జగదీశ హరే అంటూ భక్తులు ఆర్తిగా కీర్తించే నవనవోన్మేష రూపధారి అమర నారాయణమూర్తి. గర్భాలయంలో చతుర్బాహువులతో చతుర్దశ భువన భాండాలనేలే విరాట్ పురుషుడిగా నారాయణుడు నవ్యమోహనంగా గోచరమవుతున్నాడు. నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మహామంత్రానికి అధినాయకుడు నారాయణుడే. మురహరుడు, నగధరుడు, ముకుంద మాధవుడు, గరుడగమనుడు, పంకజలోచనుడు, పద్మనాభుడు, ఆనందనిలయుడు, లక్ష్మీ విభుడు ఇలా శతసహస్రనామాలతో అలరారే విశ్వంభరుడు, విశ్వతేజోరూపుడు శ్రీమన్నారాయణుడు. భక్తాభీష్ట వరదాయకుడై స్వామి గర్భాలయంలో భాసిల్లుతున్నాడు. తిరునామంతో, వివిధ ఆభరణ విశేషాలతో సౌందర్యం అతిశయించిన అద్వితీయమూర్తిగా అమరనారాయణుడు గోచరమవుతున్నాడు. అమరనారాయణ అని పిలువగనే ఏమరుపాటు లేక అనంతవరాల సిరుల్ని గుప్పించే ఆశ్రిత వరదుడు, అఖిలలోక రక్షకుడు ఈ స్వామికి మకర తోరణంపై దశావతారాలు అమరగా అమరనారాయణుడు విశ్వతేజోస్ఫూర్తిగా దర్శనమిస్తున్నాడు. గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోగా అంటూ ఆర్తిగా కీర్తిస్తే అభయాన్ని అందించే దైవస్వరూపుడు నారాయణుడు. గరుడ పీఠాన్ని అధిరోహించి శ్రీహరి స్థానక భంగిమలో శ్రీమన్నారాయణుడిగా గోచరమవుతున్నాడు.
సర్వ సృష్టిని తన శ్రీధరత్వంతో స్థితిమంతం చేసే సుందరమూర్తి శ్రీ అమర నారాయణమూర్తి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అంటూ వానినాత్మభువనీశ్వరున్నే శరణంబు వేడదన్ అని జగన్నాటక సూత్రధారి అయిన నారాయణుణ్ణి పోతనామాత్యుడు స్తుతించాడు. ఆ ఆత్మభవుడే శ్రీహరి. అలాంటి శ్రీహరి నారాయణుడిగా వైకుంఠనాథుడిగా కొలువుదీరిన పావన రసరమ్య దివ్యక్షేత్రం కైవారంలోని అమరనారాయణ స్వామి ఆలయం. అల వైకుంఠమే ఇలకు దిగిందా అనే విభ్రాంతి కలిగించే రీతిలో ఆలయ ప్రాకార గోపురాదులు భక్తులను ఆకట్టుకుంటాయి. శ్రీమన్నారాయణుడి లీలా విలాసమే సకల అవతారాల కార్యకలాపాలకు సృష్టి మనుగడకు మూలమని సంప్రదాయ భావన. శ్రీమన్నారాయణ తత్వం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలనే భేదాల్లో 5 విధాలుగా ఉంటుంది. సత్యానంద, జ్ఞానానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ చైతన్యం. అలాంటి పరతత్వరూపుని పరమ విశేషమైన విష్ణుమాయా విలాసానికి ప్రతిబింబంగా ఈ సన్నిధి భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ అనుగ్రహకారకమవుతోంది. సృష్టిస్థితి లయకారణమైన 4 వ్యూహరూపాలుగా విష్ణుతత్వం ప్రకాశిస్తుంది. అవి వాసుదేవ, సంకర్షణం, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు. వీటికి మూలం శ్రీహరితత్వం. జ్ఞాన, ఐశ్వర్య, వీర, శక్తి, తేజస్సులు అనే గుణాలతో విష్ణువు యశస్సు పరిపూర్ణంగా శోభిల్లుతోంది. కైవారలోని శ్రీ అమరనారాయణ స్వామి ఆలయానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది. అందుకే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమరనారాయణ స్వామితో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాకృతులు ఆలయ సముదాయంలోని వివిధ ఉపాలయాల్లో పూజలందుకుంటున్నాయి. రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఈ క్రమంలో విశేషమైనది. వ్యత్యస్త పాదార విందునిగా ఇరు దేవేరులతో ద్వారకాధీశుడు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. కైవారంలోని అమరనారాయణ స్వామి ఆలయం అపురూప శిల్పకళా శోభతో ఆకర్షణీయంగా రంజింపజేస్తుంది. ఆనందమయ ఆధ్యాత్మిక పెన్నిధిగా అద్వితీయ కళానురక్త శిల్పకళామయ జగత్తును ఈ ఆలయ కట్టడాలు ఆవిష్కరిస్తాయి. ఈ ఆలయ లోగిలిలో ఉన్న అనేక ఉపాలయాల సమాహారంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయం దర్శనీయమైనది. గోపీఠంపై ఇరు దేవేరులతో వేణుగోపాలుడు సంపూర్ణ రజత కవచాలంకృతమయంగా దర్శనమిస్తాడు. వ్యత్యస్త పాదారవింద వందనమిదే శ్రీ గోవిందా అని వర్ణించిన రీతిలో మురళీమోహనుడిగా, ముగ్ధమోహన సౌందర్య రూపుడిగా స్వామి దర్శనమిస్తాడు. అలరింపజేసే అలంకారిక సౌందర్య శోభతో మూలవరాలు మురిపింపజేస్తారు. సర్వాకర్షణశీలుడైన పరమాత్మనే శ్రీకృష్ణుడు అంటారని ధర్మశాస్త్రాలు ప్రకటించాయి. ఆ ప్రకటనకు తగిన రీతిలో శ్రీకృష్ణుడు ఇరు దేవేరులతో కూడి రమ్యమోహనంగా గోచరమవుతున్నాడు. ఎవరి దేహం తత్వానికై సంకేతంగా నీలవర్ణంతో శోభిల్లుతుందో ఆ ఈశ్వర చైతన్యంతో కృష్ణ పరమాత్మ అని స్వామి గుణరూప యశస్సును మహాభారతం వర్ణించింది. అలాంటి మనోహర రూపధారి లీలామానుష విగ్రహ మురారి వేణుగోపాలస్వామి భక్తులకు నేత్రానందకరంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పౌవార్దో ధనుర్ధరః తత్ర శ్రీభూతిః ధ్రువా నీలిర్మతిర్మమ. ఎక్కడైతే శ్రీకృష్ణ స్మరణ జరుగుతుందో అక్కడ సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిజాయితీలు తప్పక నిలిచి ఉంటాయి. శ్రీకృష్ణుణ్ణి ఆవరించిన తేజస్సే అర్జునతత్వం. వీరిద్దరూ కలగలిసిన మూర్తిమత్వం సకల భక్తావళికి సమ్మోహనకర సాదృశ్యం. అమరనారాయణ స్వామి దేవస్థానంలోనే కళ్యాణ సీతారామస్వామి సన్నిధి కూడా ఉంది. ధర్మస్వరూపుడిగా భాసిల్లే శ్రీరామచంద్రుడి దివ్యమంగళ విగ్రహంతో పాటు సీతాలక్ష్మణుల విగ్రహాకృతులు గర్భాలయంలో ఉంటాయి. సీతాదేవి విగ్రహం సాధారణంగా శ్రీరాముడికి ఎడమవైపు ఉంటుంది. కానీ ఈ ఆలయంలో శ్రీరామచంద్రునికి కుడివైపు సీతమ్మ విగ్రహం ఉండడం విశేషం. రాముడు రాఘవుడు రఘుకుల పండితుడు భూమిజకు వలియైన పురుష నిధానము అంటూ శ్రీరామస్వరూపాన్ని సంకీర్తనాచార్యుడు మధురంగా కీర్తించాడు. ఆ ఆర్తి నిండిన కీర్తనకు తగిన రీతిలో శ్రీరామచంద్రుడు రామానుజుడైన లక్ష్మణుడి సహితంగా ఈ ఆలయంలో నెలకొని ఉంటారు.
శ్రీరామచంద్రునికి కుడివైపున జానకీమాత విలసిల్లడం ఈ ఆలయం ప్రత్యేకత. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అంటూ భక్తులందరూ ఆప్యాయంగా పిలుచుకునే దివ్యమూర్తులు సీతారాములు. కళ్యాణమూర్తులుగా, కమనీయగాత్రులుగా ఈ దివ్యతేజోమూర్తులు భక్తుల ముంగిట సాకారమవుతున్నాయి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ భద్రాచల రామదాసు కీర్తించిన రీతిలో రాముడొక్కడు చాలు, ధర్మం యుగయుగాలుగా నిలుస్తుంది అని చాటి చెప్పడానికి అలాంటి ధర్మ నిర్వహణామూర్తి దేదీప్యమానంగా ప్రకాశించే కోవెల భక్తులందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే దివ్య సన్నిధి. అపురూప కళా పిన్నిధి అమర నారాయణ స్వామి సన్నిధి. ఆధ్యాత్మిక ప్రశాంతత, అద్భుత శిల్పకళా వైభవం, కళాత్మక కట్టడాల సమాహారం, ప్రశాంతమైన వాతావరణ నేపథ్యాంశాలతో 1000 వరాలనిచ్చే వేలుపు, వేదనల్ని రూపుమాపే ఇలవేల్పు నారాయణుడు అన్న రీతిలో అమర నారాయణ్ణి దర్శించుకున్న భక్తులు అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని దక్కించుకుంటారు. అద్భుత శిల్పకళా విన్యాసానికి అపురూప ఆలవాలమై అమరనారాయణుని సన్నిధి వెలుగొందుతోంది. చోళ, పాండ్యరాజుల శిల్పకళా సమ్మేళన స్ఫూర్తి ఈ ఆలయంలో ప్రస్ఫుటమవుతోంది. ప్రధాన ఆలయం ముంగిట పంచకలశయుక్త పంచంతస్తులతో కూడిన మహారాజగోపురం మహత్తరంగా విలసిల్లుతోంది. వివిధ ఉపగోపురాలు, ముఖమంటపాలు, ఉత్సవ మంటపాలతో ఈ ఆధ్యాత్మిక లోగిలి ఓ రసార్ణవ కళామయ జగత్తును ఆవిష్కరిస్తోంది. సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం సౌందర్యభరితమై రాజిల్లుతోంది. ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారంపై భారీ గరుత్మంతుడి విగ్రహం, ఆ విగ్రహంపై లక్ష్మీనారాయణుల దివ్యమూర్తులు ప్రకాశిస్తుంటాయి. ఆలయ గోడలపై దశావతారాల మూర్తులు చూడముచ్చటగా శిల్పీకృతమై ఉంటాయి. ప్రాకార మంటపం, స్తంభ మంటపాలు, మంటపాల పైకప్పుపై విస్తరించిన శిల్పకళా విన్యాసాలు, సింహస్తంభాలు, ఆ స్తంభాలపై గోచరమయ్యే పలు విగ్రహాలు ఆకర్షణీయ బంధురంగా రంజింపజేస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాతయైన సద్గురు నారాయణప్పను కైవారం తాతయ్యగారుగా వ్యవహరిస్తారు. ఆయననే యోగి నారాయణప్పగా పేర్కొంటారు. కర్ణాటక ఆధ్యాత్మిక సంవిధానంలో యోగి నారాయణ గురు తాతయ్యకి ప్రముఖ పాత్ర ఉంది. ఆయన పంచలోహ విగ్రహాకృతి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. అందమైన ఆనందాన్ని పంచే అమరనారాయణుని దర్శనం మంగళప్రదం. పరమశాంతమూర్తి పద్మనాభస్వామి. విశ్వధరుడు, మేఘవర్ణంతో ప్రకాశించే ఆకృతి ఉన్న లక్ష్మీ విభుడు, కమల నయనుడు, కరివరదుడు, ఇలా నారాయణుడి గురించి ఎన్నో విశేషణాల్ని చెప్పుకోవచ్చు. భక్తజన రక్షణే దీక్షగా దశావతారాల్ని ధరించిన మూల పరబ్రహ్మ ఆకృతి శ్రీమన్నారాయణుడు. అమలిన మనస్సుతో రాజిల్లడమే అమరత్వం. ఆ తత్వాన్ని తన రూపం ద్వారా గోచరింపచేసిన అమర నారాయణుడికి వందన సిరి చందనాల్ని సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. Thank you.